ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచన భాగం మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచన భాగం మనం చూసినట్లయితే అక్కడ రాస్తున్నటువంటి మాట, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే, ఎప్పుడు ఆశీర్వదించాడు? మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ప్రారంభంలో దేవుడు దీవించేటటువంటి విధానం వేరు. అయితే పలు చోట్ల పరిశుద్ధ గ్రంథంలో మునుపటి కంటే మొదట ఇట్లా పలు వచనాలు రాస్తూ వస్తున్నాం, ఒకే అర్థం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, అయితే యోబు యొక్క జీవితములో కూడా, యోబు యొక్క కుటుంబములో కూడా దేవుడు ఇక్కడ రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మొదట ఆశీర్వదించిన దానికంటే, మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా అందరు చెప్పాలి. హల్లెలూయా చేతులెత్తి చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. నా యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఒక ప్రశ్న మనం వేసుకుందాం. భక్తుల యొక్క జీవితాల్లో, వారి చరిత్రలో పరిశుద్ధ గ్రంథంలో రాశారు కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ అయితే ఎందుకు రాశారనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఎందుకు రాశారంటారు? ఆశీర్వాదం గురించే కదా రాశారు. ఈరోజు మనం కూడా పొందుకుందాంలే దేవుని అడుకొని. కాదు. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఆశీర్వాదం కూడా ఎవరి దగ్గర నుండి మనం పొందుకోవాలి అంటే, మన స్థితి మొదట ఏ రీతిగా ఉందో అదే స్థితి మనము కొనసాగించకూడదు. ఈ రోజున క్రైస్తవులను పిలబడుతున్నటువంటి మన యొక్క జీవితాలలో మన యొక్క ఆత్మీయత, మన యొక్క ఆర్థిక, మన యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏ రీతిగా కనబడుతుంటాయో తెలుసా? ప్రారంభంలో ఏ రీతిగా ఉందో, మొదటి దినాలలో మన యొక్క ఆత్మీయత ఏ రీతిగా ఉందో, సంవత్సరాలు గతించిన 20 సంవత్సరాలు కానీ, 30 సంవత్సరాలు కానీ, 100 సంవత్సరాలు గతించిన, 70 సంవత్సరాలు గతించిన, లేకపోతే 1 సంవత్సరం గతించిన, ప్రారంభపు దినాల్లో ఎటువంటి భక్తి ఉందో, ఆత్మీయత ఉందో, ప్రార్థన ఉందో, ఉపవాసం చేసేటటువంటి కార్యం ఉందో, దేవునికి ఇచ్చేటటువంటి విషయం ఏదైతే ఉందో, మనకు తేడా. ఏ స్థాయిలో ఉన్నామో, ఏ క్రమంలో ఉన్నామో, ఏ పద్ధతిలో ఉన్నామో, అదే క్రమం, అదే పద్ధతి ఈ రోజున సంఘానికి వచ్చినటువంటి మనందరి జీవితాల్లో. ఏ భాష, ఏ ప్రవర్తన, ఏ జీవితం ఆనాడు కలిగి ఉన్నామో, ఈరోజు దేవుని యొక్క మందిరంలో అడుగుపెట్టినటువంటి మన యొక్క జీవితంలో కూడా ఈరోజు కూడా అదే ప్రవర్తన, అదే మాట తీరు, అదే భాష. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాలు సేవకుడు ఎన్నో పర్యాలు ఆలస్యంగా రావద్దండి అని చెప్పుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం? ఎందుకు మన జీవితాల్లో అధికమైనటువంటి బలం పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాల్లో ఆత్మీయత స్థితిలో కూడా ఎందుకు బలపరచబడలేకపోతున్నాం? దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని ఎందుకు మనము ఉన్నటువంటి దీవెనలో నుండి, ఉన్నటువంటి మేళ్ళ నుండి, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం నుండి ఎందుకు అధికంలోనికి మనం వెళ్ళలేకపోతున్నామంటే ఇదే కారణం. ఒక క్రమం లేనటువంటి జీవితం, సరైనటువంటి భాష లేనటువంటి జీవితం, సరైనటువంటి బ్రతుకు లేనటువంటి జీవితం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తే గన రూతు దగ్గర మనం చూస్తే ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి సహోదరిగా, కోడలుగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. అయితే రూతు 3:10 రాస్తాడు, చూడొద్దండి, ఇటు చూడండి. రూతు గురించి రాస్తూ ఏమని రాస్తున్నాడు? ఓ మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగిన దానిగా, మునుపటి కంటే ముందు ఏ ప్రవర్తన కలిగి ఉందో, భర్త చనిపోయాడు, అయితే వారి అత్త దగ్గర నుండి వేరొక పురుషుని వివాహం చేసుకోవడానికి తిరిగి వెళ్ళలేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, వాళ్ళ అత్తతో అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు తెలిసే? నీ జనులే నా జనులు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే తనకు సొంతంగా ఉన్నటువంటి తన సొంత ప్రజల్ని విడిచిపెట్టి వివాహం ఆడిన తర్వాత, అంటే ప్రవర్తన మొత్తం మార్చుకున్నది. ఓ మంచి ప్రవర్తన లేదు. వివాహం యుక్త వయసులోనే భర్తను పోగొట్టుకున్నటువంటి సోదరి ఇంకో వివాహం చేసుకోవచ్చు. ఆ రోజున్నటువంటి ఆచారబద్ధంగా ఇంకొక యవనస్తునే పోవచ్చు. లేదు, బోయజుతోనే కలిసి ఉన్నది. హల్లెలూయా. బోయజు పొలంలోనే కలిసి పని చేస్తుంది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మునుపటి ఉన్నటువంటి సత్ప్రవర్తన కంటే, ముందున్నటువంటి జీవితము కంటే ఈ రోజున అధికమైనటువంటి జీవితం, అధికమైనటువంటి ఆశీర్వాదం, అధికమైనటువంటి మేళ్లను పొందుకోవడానికి ఆ రోజు రూతు గారు చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా? తనకున్నటువంటి ప్రవర్తన ఏం చేసుకుంటానంటే కన్నా, మంచి ప్రవర్తనగా మలుచుకొని, అలవర్చుకొని, పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి ప్రవేశించి బోయేజు దగ్గరనే ఒక మంచి పేరును సంపాదించుకొని ఒక అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నటువంటి మాట, నీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారే నా ప్రజలు. నువ్వు ఎవరినైతే దేవుడిగా నువ్వు అంగీకరించి నువ్వు వెళ్తున్నావో ఆ దేవుడిని నేను సేవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మాట్లాడుకుందాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సంఘానికి వస్తూ కూడా దేవుని వెంబడించకుండా, బోయేజ్ అనేటువంటి యెహోవా దేవుని ఆశ్రయించకుండా ఈరోజు సంఘంలో అడుగు పెడుతూ ప్రార్థన ముగించిన తర్వాత వెళ్ళిపోతున్నటువంటి మీ జీవితాలు సరిచేయబడకుండా, మంచి ప్రవర్తన లేకుండా ఎవరెవరైతే జీవిస్తున్నారో, ఆనాడు బోయేజు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదం తన పొలములో, ఆ యొక్క దీవెనలు, ఆ యొక్క కార్యాలు అన్నిటిని కూడా మనం ఈ రోజున ఏం చేసుకుంటున్నాం? పోగొట్టుకుంటున్నాం. ఆ రోజు రూతు పొందుకున్నటువంటి ప్రతి ఒక్క అధికమైనటువంటి దీవెనలు దేని ద్వారా పొందుకున్నదంటే కనుక సత్ప్రవర్తన ద్వారా పొందుకునేది. హల్లెలూయా. మంచి ప్రవర్తన ద్వారా. హల్లెలూయా. ఈ రోజున సంఘాల ప్రవర్తన సరి చేయబడకుండా, ప్రవర్తన సరి చేసుకోనకుండా సంఘాలకు వచ్చి కూర్చొని అనేక కార్యకలాపాలలో ప్రతి వారు కూడా పాల్గొంటున్నటువంటి జీవితాలు ఈరోజు సంఘాలలో అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు చూస్తున్నాం. మొట్టమొదటిది, అధికమైనటువంటి ఆశీర్వాదంలో నువ్వు వెళ్ళాలంటే మొట్టమొదట నువ్వు చేయవలసినటువంటి కార్యం ఏంటి? నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. నువ్వేం చేసుకోవాలి? నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. దేవుని పరిశుద్ధాలయంలో నీకు ప్రవేశించే ముందు నీ జీవితం, ప్రవర్తన, క్యారెక్టర్, నీ ప్రవర్తన క్యారెక్టర్ని సరి చేసుకో. ఏ పాపపు ఊబిలో పడిపోయి ఉన్నావో నీ శరీరంతో చేయనక్కర్లేదు. ఈ ధర్మశాస్త్రపు కాలము కాదు. పాపం చేస్తేనే, శరీరంతో చేస్తేనే, క్రియ జరిగితేనే పాపం అని అనడానికి యేసు క్రీస్తు ప్రభుల కుమారుడు ఈ శరీరధారి శరీరుడుగా ఈ భూమి మీదకు దిగి వచ్చిన తర్వాత నా యేసు క్రీస్తు ప్రభులు అంటున్నటువంటి మాట, నీవు మోహపు చూపు చూస్తే చాలు నువ్వు వ్యభిచారం చేసినట్లే. చూపు చాలు, ఆలోచన వస్తే చాలు. నీలో ఏమి ప్రవేశించాది? నీలో ఏం ప్రవేశించాది? పాపం. పాపం. ఈ పాపం వల్ల వచ్చేటటువంటి జీతం
నాకంటే అధికమైనటువంటి బైబిల్ జ్ఞానం మీకుంది. వాక్యం తెలిస్తే సరిపోదు. వాక్యం తెలిస్తే సరిపోదు, జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోదు, చదివితే సరిపోదు. దీన్ని ఆచరించాలి. ఈ పరిశుద్ధ లేఖనాన్ని ఆచరించాలి. ఇంకెంతకాలం? నీకు జ్ఞానం ఉన్నంత మాత్రాన నీ జీవితంలో యేసయ్య ఉన్నాడని నువ్వు మురిసిపోతూ ఉంటే, తలుచుకుంటూ ఉంటే కన్నా నీ అంత అజ్ఞాని ఎవరు ఉండరు. దానికి నీ నిలువెత్తిన నువ్వే సాక్షి. ఎందుకు నువ్వే సాక్షి అంటున్నాడో తెలుసా? నీ జీవితం గురించి నీకంటే బాగా తెలిసినటువంటి వాడు ఎవడు లేడు. నువ్వు ఏ రీతిగా బ్రతుకుతున్నావో, ఏ రీతిగా జీవిస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావో, నీ కుటుంబంలో ఏ రీతిగా ఉన్నావో, పనిచేసే స్థలంలో ఏ రీతిగా ఉన్నావో, సమాజంలో ఏ రీతిగా ఉన్నావో, నీ భాష ఎలా ఉంది, నీ ప్రవర్తన ఏ రీతిగా ఉండేది నీకంటే బాగా తెలిసినటువంటి వాడు ఎవడు ఉండడు. అది నీకే తెలుసు. నీ యొక్క మొదటి స్థితి ఏ రీతిగా ఉన్నదో ఈరోజు కూడా అదే రీతిగా నువ్వు మార్చుకోని ఎడల సంఘానికి వచ్చినా, నువ్వు ఎంత చక్కగా పాటలు పాడినా, కానుకలు ఇచ్చినా, ఉపవసించినా, ప్రార్థించినా, మోకరించిన సంఘ కార్యక్రమాల్లో, ఆరాధనలో నువ్వు కలుసుకొని నిత్యము నువ్వు దేవుని స్తుతించిన ప్రయోజనం లేదు. ఈ రీతిగా బోధించిన ప్రయోజనం లేదు. నీ మొదటి దశ ఏ రీతిగా ఉంది? నీ మొదటి స్థితి ఏ రీతిగా ఉంది? ఆ రోజుటికి ఈ రోజుటికి నీ భక్తిని నువ్వు కంపేర్ చేసుకో. నీ ఆత్మీయతను కంపేర్ చేసుకో, పరిశీలన చేసుకో ఒకసారి. అదే స్థితిలో ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి భక్తే ఈరోజు కూడా కలిగి ఉన్నట్లయితే గన కాలేబు లాంటి జీవితం కలిగినటువంటి వాడు అయితే, నా యేసయ్య కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీ జీవితం ఏ రీతిగా మార్చబడాలని ఆశపడుతున్నది తెలుసా? ఉబికి ప్రవహించేటటువంటి జీవితం. నీటి బొగ్గ ఉంటే సరిపోదు, కానీ ఉబికి ప్రవహించే అనుభవంలోకి నువ్వు రావాలి. ఊట బాగానే ఉంది. ఇజ్రాయేలు ప్రజలకి నీరు ఏ రీతిగా వచ్చిందంటే తెలుసా? బండలో నుండి వచ్చేది. వారు ప్రయాణం చేసినంత కాలం ఆ బండ వారిని వెంబడిస్తూనే ఉంది. హల్లెలూయ. అంటే ఆ బండలో నుండి ఏమి వస్తుందంటే జల నది ఉబికి ప్రవహిస్తూ ఉంది. గనుకనే 20 లక్షల మంది పై జనం కలిగినటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు వారు ప్రయాణమయ్యే కొలది ఏ స్థలానికి వెళుతారో ఆ స్థలంలో ఆ ఊట ఉబికి ప్రవహిస్తూనే ఉంది. హల్లెలూయ. నా ప్రియమైనటువంటి దైవ జనాంగా, ఈరోజు నా యేసయ్య ఆ రీతిగా నువ్వు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఏ స్థలంలోనైనా కానీ కాలేబులు అన్నటువంటి అది సంపూర్ణం కాదు, సంపూర్ణమైనటువంటిది. కాలేబు యొక్క జీవితం సంపూర్ణం అయితే, నా యేసయ్య కోరుకుంటుంది ఉబికి ప్రవహించేటటువంటిది, అత్యధికమైనటువంటిది. 40 సంవత్సరాలు నాకున్నటువంటి బలం ఎట్టిదో, నా శక్తి ఎట్టిదో, నా జ్ఞానం ఎట్టిదో, నా మాట ఎట్టిదో అది కాదు. 80 సంవత్సరాలు అప్పుడు కూడా నా బలం అదే రీతిలో ఉంది కాదు. దేవుడు కోరుకుంటుంది అది సంపూర్ణం చేయబడింది. అయితే సంపూర్ణతలోనికి దానికి మించి అధికమైనటువంటి ఆత్మీయత, అధికమైనటువంటి అనుభూతి నీ జీవితంలో పరిశుద్ధాత్మ నీ మీద నిండి పొర్లుతూ ఉండాలి. హల్లెలూయా. అటువంటి అనుభవంలోనికి ప్రతి వారము వత్తుముగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాటలు పాడమంటే ఎంత సేపైనా పాడతారు. వాయిద్యాలు వాయించమంటే ఎంత సేపైనా వాయిద్యాలు వాయిస్తారు.
ప్రార్థన చేయమనండి, ప్రార్థనలో కూర్చోమనండి. శరీరం ఏం చెప్తుంది? ప్రార్థన చేయమంటే శరీరం ఏం చెప్తుంది? కొంతమంది సేవకులు సుదీర్ఘమైనటువంటి బోధ చేస్తూ ఉంటారు, మంచి వాక్యాలు. ఆ బోధను వినడానికి ముందే ఏం చేస్తారు? మైండ్ సెట్ చేసుకుంటారు, ఈయన ఎక్కువసేపు చెప్తాడు. వాక్యం బాగుంటుంది, మంచి ఆత్మీయంగా ఉంటుంది. అయినను క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, వాక్యం వినడానికి మనం ఏం చేయాలి? వేగిరి పడుతూ రావాలి. వాక్యం కొరకు తృష్ణ కలిగి, ఆశ కలిగి మనం ముందుకు రావాలి. ఇంతకాలం కూడా ప్రార్థన అంటే లేచి వెళ్ళిపోయేటట్టు వాళ్ళమేమో. అయితే ఈ రోజు నుండి ప్రార్థన అనగానే, ఎక్కడ జరిగినా కూడా ప్రార్థన అనగానే మనం ఏం చేయాలి? పరుగులు తీస్తూ రావాలి. అది వృద్ధి అంటే. ఇంతకుముందు ప్రార్థన అంటే ఆసక్తి లేదు, ఇప్పుడు ప్రార్థన అంటే ఎక్కడ కావాలంటే అక్కడ పరుగులు తీస్తూ ఉన్నావు. ఏం కారణం అంటే, నీలో మహాభివృద్ధిని కలగజేయవాడు దేవుడే. హల్లెలూయా. మహాభివృద్ధిని కలగజేయవాడు. హల్లెలూయా. అత్యధికమైనటువంటి అభిషేకాన్ని, అత్యధికమైనటువంటి మేళ్లను, అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటటువంటి దేవుని దగ్గరకు పరుగులు తీసుకుంటూ రావాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతకాలం కూడా రోజు కూడా ఒక అధ్యాయం చదివేటోడవేమో, లేకపోతే క్యాలెండర్లో చదువుకుని వెళ్ళిపోయేదానివేమో, వాడవేమో. అయితే ఈ రోజు నుండి నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధ గ్రంథం తెరిచి, మీ మొబైల్ ఫోన్లో కావదు, సస్సేమిరా మీ మొబైల్ ఫోన్లో మీరు జబర్దస్తులు, కామెడీ షోలు ఏవేవో చూస్తూ ఉంటారు. చాలామంది నేను చూశాను కనుక చెప్తున్నాను. ప్రపంచములో అశ్లీలమైనటువంటి, పనికిరానటువంటి ఏవేవో మొబైల్ ఫోన్లకు వస్తున్నాయి. అవి కూడా మీ కళ్ళు చూసి అంటూ ఉన్నారు. అందులో పరిశుద్ధమైనటువంటి లేఖనాలని మీరు చూడడం, దానికంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. నేను బైబిల్ తెచ్చుకోలేదు గనక, తెచ్చుకోకుండా ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఇవన్నీ చూస్తున్నాను కనుక నేను చెప్తున్నాను, నేను చూడనివేని నేను చెప్పట్లే. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, నీవు పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కడ చూడాలంటే పరిశుద్ధ గ్రంథంలోనే చూడాలి. అది దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధమైనటువంటి వాక్కులు గనక. అని నేను సరిచేసేటటువంటిది, నిన్ను బాగు చేసేటటువంటిది, నిన్ను చేసేటటువంటి కార్యాలు అది. నా ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమ, నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతునిగా, యథార్థవంతునిగా చేసేటటువంటి గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మొదటి స్థితి ఏ రీతిగా ఉందో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రస్తుతం నీ యొక్క ఆత్మీయత, ఈ స్థితిలో నీ ఆత్మీయత ఏ రీతిగా ఉందో జ్ఞాపకం చేసుకో.